నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఇరాన్ ప్రాంతాలలో మనం చూసుకుంటే కానీ భీకరమైన యుద్ధం జరుగుతూ ఉందన్నమాట. ఈ యుద్ధం జరిగినా సరే కానీ కువైట్ దేశానికి మనం చూసుకుంటే వచ్చిన నష్టం ఏమీ లేదని చెప్పేసి, చమురు యొక్క ఆదాయం నిలిచిపోయినా సరే కానీ ఆ దేశం సంవత్సరాల పాటు తన యొక్క మనుగడను కొనసాగిస్తూ ఉందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. ఏదైనా ఒక దేశం మీద యుద్ధం జరుగుతూ ఉందంటే కానీ ఆ దేశానికి సంబంధించిన అన్ని వ్యాపారాలు కావచ్చు, మొత్తం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అన్నీ నిలిపివేసినా సరే కానీ ఆ దేశం మనుగడ అసాధ్యమవుతూ ఉందన్నమాట. అటువంటి పరిస్థితుల్లో కూడా కువైట్ తట్టుకొని 14 సంవత్సరాల పాటు నిలబడుతుందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. వివరాల్లోకి వెళితే కువైట్ జీడిపిలో 500% పైగా ఉన్న ఆస్తులు మరియు బలమైన ఆర్థిక నిల్వల కారణంగా కువైట్ దేశం చమురు ఆదాయం లేకుండా 14 సంవత్సరాల పాటు తన అవసరాలకు నిధులు సమర్చుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పేసి, హార్ముజ్ జలసంధి మూసివేత చమురు ఆదాయాలపైన ఒత్తిడిని కలిగించవచ్చని, అయితే సార్వభౌమ ఆస్తుల స్థితిస్థాపకత కువైట్ ఆర్థిక వ్యవస్థకు ఒడిదుడుకులను తట్టుకొని ఖర్చులను కొనసాగించే అధిక సామర్థ్యాన్ని ఇస్తూ ఉందని చెప్పేసి తాజా నివేదిక పేర్కొంది. ప్రస్తుతం చమురు ఆదాయం నిలిచిపోయినా సరే కానీ కువైట్ దేశానికి ఒక్క మియాఫిల్స్ ఆదాయం లేకపోయినా, ఇప్పటికిప్పుడు అన్ని వ్యాపారాలు బంద్ అయిపోయినా సరే కానీ 14 సంవత్సరాల పాటు కువైట్ ప్రజలు, కువైట్ దేశం కూర్చొని తినచ్చని చెప్పేసి తాజా నివేదిక తెలిపిందనమాట. అంత బలమైన ఆర్థిక వ్యవస్థ, అంత అత్యధికంగా డబ్బు కువైట్ దేశం వద్ద ఉందని చెప్పేసి, కువైట్ దేశానికి వచ్చిన భయం ఏమీ లేదని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది. ఏది ఏమైనా సరే కానీ ఒక దేశం తన యొక్క వ్యాపారాలు పూర్తిగా ఆపివేసి 14 సంవత్సరాలు కూర్చొని తినగలే సామర్థ్యం కలిగి ఉన్న ఏకైక దేశంగా గల్ఫ్ దేశాలలో కువైట్ దేశం నిలిచిందని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.